హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడూ వేసుకోవడం గురించేనా ఆంజనేయులు అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, ట్యాక్సీ సినిమాతో రాకీ బాయ్ కాస్త లేకీ బాయ్గా మారిపోయాడు. ఈ ట్యాక్సీ సినిమా డైరెక్టర్ ఒక లేడీ. సినిమాలో కంటెంట్ మీద కంటే కార్లు ఊపడం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. పైగా ఆ కారు ఊపుడుతోనే బాంబు కూడా పేల్చింది. ఇదే సినిమాని ఒక మేల్ డైరెక్టర్ తీసుంటే ఫెమినిస్టులంతా రోడ్డెక్కి కారు ఎక్కాలంటేనే భయం వేస్తుంది. ఆడవాళ్ళు అనుకున్నావా, మనుషులు అనుకున్నారా, పశువులు అనుకున్నారా, తెల్లవారులట అని రచ్చ రంబోలా చేసేవాళ్ళు. కానీ ఫీమేల్ డైరెక్టర్ కావడంతో అడ్రస్ లేరు. పైగా ఈ డైరెక్టర్ కూడా ఒక ఫెమినిస్టేనంట. అందుకే ఆ కారులో లేకీ బాయ్ని కింద ఉంచి ఆ కసకిని పైన ఉంచింది. అక్కడ కూడా సమానత్వం కోసం పోరాడింది చూడు, అది ఫెమినిజం అంటే. అంటే ఇంకా భవిష్యత్తులో మగాళ్ళు ఏం చేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. మొత్తం ఇల్లే చూసుకుంటారు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన యాష్ అంగుళంని ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్లో లేపాలని ప్లానింగ్ వేసింది. యాష్ అంగుళంని ఏం లేపుతుందో ఏమో కానీ థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రం జై 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 అని లేపేలా ఉంది. హాలీవుడ్ రేంజ్ అంటే ఏందో అనుకున్నా, ఇదా మొత్తం బిట్లు పెట్టింది. అంటే 4 బిట్లు పెడితే హాలీవుడ్ అయిపోద్దా? అట్టయితే మా కొండబాబు కన్నప్ప సినిమాతో ఇతను అన్న ఎప్పుడో హాలీవుడ్ స్టార్స్ అయిపోయినట్టే కదా. RRR సినిమా హిట్ అవ్వగానే శరణమన్నయ్య రాత్రికి రాత్రే భూగోళ స్టార్ అయిపోయినట్టు యాస్ అన్నయ్య కూడా కేజీఎఫ్ దెబ్బకి ఓవర్ నైట్ రాకెట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాను, ఈసారి హాలీవుడ్ స్టార్ అయిపోదామని ట్యాక్సీ సినిమా చేశాడు. ఒక టీజర్ కూడా రిలీజ్ చేశాడు, డాడీ ఈజ్ హోమ్ అని. కానీ ఆ టీజర్ ఏమో డాడీ ఈజ్ హోమ్ నహి టపా టపా ఈజ్ హోమ్ అన్నట్టుంది. కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్లోనే ఉండి మార్కో ఫ్లేవర్ అద్ది హాలీవుడ్నే టార్గెట్ చేశాడు. అందుకే 2 కార్న్ వీడియోలు కూడా పెట్టి వదిలాడు. మియా మాల్కోవా, జానీ సిన్స్ కూడా ట్రై చేయని కొత్త కోణంలో ట్రై చేశాడు. ఆ కారులో ఎవరో అమ్మాయి తనకలాడుతుంటే ముందుగా ఎవరికో అమ్మాయికి ఒక ఆపద వచ్చింది, ఇప్పుడు హీరో వచ్చి కాపాడతాడు అనుకున్నాం. తర్వాత అర్థమైంది ముందు దాని నుంచి హీరోనే కాపాడాలని. అదో కాస్ట్లీ కండోమ్ యాడ్గా మిగిలిపోయింది. కారులోనే కాపురం పెట్టి ఏకంగా బాంబే పేల్చేసింది, అది కూడా సింగిల్ షాట్తో. దీనికి టాక్సిక్ అని కాకుండా కారులో కేకలు, కారులో కామాందులు, బాంబు లగాదెంగే అని పెట్టుంటే బాగుండేది. ఈ దరిద్రాన్ని ఉగాది రోజున కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త పొజిషన్లు చూపిద్దామనుకున్నారేమో. రిలీజ్ చేస్తుంటే ఉగాది పచ్చడి బదులు ఇంకేదో నాక్కోవాల్సి ఉండేది. బోల్డ్ అన్న పేరుతో వైల్డ్గా బిహేవ్ చేసినందుకు వైల్డ్గా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్. ఆ చెత్త తర్వాత ఇంకో టీజర్ కూడా రిలీజ్ చేశారు, అది కూడా తుస్సుమంది. ఆ గడ్డము, ఆ సెటప్, ఆ స్లో మోషన్ షాట్లు చూస్తే కేజీఎఫ్ సినిమాని డిలీటెడ్ సీన్లు యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారనే డౌట్ కూడా వచ్చింది. ఈ సరికేసుకొని హాలీవుడ్కి వెళ్తారంట. కారులో వేసుకుంటే హాలీవుడ్ అయిపోద్దని చెప్పిన ఎదవేవుడు. కారులో వేసుకుంటే కాదు, కంటెంట్ ఉండాలి, అదే లేదు ఇక్కడ. కార్ను వీడియోలు పెట్టి హైప్ని కవర్ చేద్దాం అనుకున్నారు. దురంధర్ 2 వస్తుందన్నా కూడా అదే డేట్కి వస్తాడు, డాడీ ఈజ్ హోమ్ అన్నారు. దురంధర్కున్న హైప్ని చూసి డాడీ ఇప్పటిదాకా హోమ్లోనే ఉన్నాడు, వేసుకునే సీన్లు పెడితే ఎగేసుకొని వస్తారులే అనుకున్నాడు. క్రోమ్కి, ఇన్స్టాకి అలవాటు పడిన పిల్లకాయలు పట్టించుకోలేదు. దురంధర్ దెబ్బకి లూజ్ మోషన్స్ అయ్యాయి డాడీకి. ఇది హాలీవుడ్ ఫిలిము, గల్ఫ్లో కూడా వార్ జరుగుతుంది కాబట్టి ఇంకో వారు వద్దనుకున్నామని కథలు పడి సైడ్ అయిపోయాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆగస్టులో రిలీజ్ చేస్తున్నామని ఒక ట్రైలర్ వదిలారు. ఈ ట్రైలర్లో టపా సీన్లు, యాక్షన్ సీన్లు, ఆ రొట్టె బీజియం తప్ప ఏం లేదు. యాక్షన్ మొత్తం కారులోనే చేశారు. కేజీఎఫ్ క్రేజ్ మొత్తం ఈ దెబ్బతో పోయేలా ఉంది. సినిమాలో కంటెంట్ కంటే కార్ని వీడియోలని ఎక్కువ నమ్ముకున్నట్టున్నారు. కారులో కటకటలాడుతూనే లేడీస్ అని చివర్లో ఆ లేడీస్తో ఫైట్ చేసి ఒక లేడీకి నోట్లో గన్ పెడతాడు. అది మన అదృష్టం, గన్తోనే ఆపేశాడు. ఇంత లేఖితనము, సైకోతనము, బి గ్రేడ్, సి గ్రేడ్, చివరాఖరికి డి గ్రేడ్ సినిమాల్లో కూడా ఉండదు. ఏం చూసిపోవాలరా ఈ సినిమాకి? కామంతో కటకటలాడేవాడు తప్ప ఈ సినిమాకి వెళ్ళడానికి ఎవ్వడూ సాహసం చేయడు. దరిద్రం ఏంటంటే, రివ్యూ చెప్పడానికి మన ట్రేడ్ పండితులు మొదటి రోజే ఈ దరిద్రం చూడాలి. స్టార్ హీరో అయ్యుండి ఇంత వెకిలి లేకి దిగజారుడు కంటెంట్ ఒప్పేసుకున్నాడంటే యాస్ అన్నయ్యకి తీట మామూలుగా లేదు. యాస్ అంటే బూడిద, ఈ సినిమాతో నిజంగానే బూడిద మిగిలేలా ఉంది అన్నయ్యకి. కేజీఎఫ్ ఫ్లేవరు, అదే గడ్డం, అదే రొట్ట ఎలివేషన్లు, అదే డబ్బా బీజియం, దానికి తోడు ఈ కార్ను వీడియోలు. సినిమాకి వెళ్తే డైరెక్ట్ క్రోమ్లోకి ఎంటర్ అయినట్టే ఉంటుంది. సర్లే ఏం చేద్దాం, రివ్యూ చెప్పాలి కాబట్టి మీకోసం వెళ్తాం. కానీ వాళ్ళు లేపేదేంది? మాకు మేమే సొంతంగా లేపుకొని వెళ్తామని పౌరుషంగా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఆ ట్రైలర్ గురించి, మన ట్రేడ్ పండితుల పౌరుషం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో.
మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.